నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ దూకుడు తగ్గిందా? కేసీఆర్ అండ్ టీంలో మునుపటి జోష్ ఏమైపోయింది? గులాబీ దళం తన మూలాలను విడిచిపెట్టిందా? నేల విడిచి సాము చేస్తున్నట్లుగా కనిపించడానికి కారణం లేకపోలేదు అని అంటోంది ప్రముఖ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పీపుల్స్ పల్స్. నిజంగానే 2023 ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించడం లేదు. తెలంగాణ సాధన వరకు తగ్గేదే లేదన్న కేసీఆర్ అండ్ టీం 2023 ఎన్నికల అనంతరం తగ్గుతూ కనిపించడం అనేక అనుమానాలకు భావిస్తోంది. ఖచ్చితంగా కేసీఆర్ తర్వాత ఆయన వారసుడెవరు, గులాబీ దళపతి ఎవరవుతారన్న డౌట్ అందరిలోనూ మెదులుతున్న వేళ పార్టీలోని మూడు ముక్కలాట గురించి పీపుల్ పల్స్ రీసెర్చ్ చేసింది. మొన్న మధ్య ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడ్డాయి. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి తొలుత సభ నిర్వహణ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించగా తర్వాత కేటీఆర్ను తెర మీదకి తీసుకొచ్చారు. అంతేనా, సభ కోసం ఇచ్చిన ప్రకటనల్లో కేవలం కేటీఆర్ పేర్లే ఉండటం, సాక్షాత్తు సభా వేదిక పైన వాళ్ళిద్దరి ఫోటోలు మాత్రమే పెట్టడంతో హరీష్ రావు, కవితను పక్కన పెట్టారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇక రజతోత్సవ సభ తర్వాత కవిత ప్రసంగాల్లో చాలా మార్పు వచ్చింది. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని కవిత సంచలన స్టేట్మెంట్స్ చేయడంతో మేధావులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయితే రజతోత్సవ సభలో తనను చిన్నచూపు చూడడంతోనే అలా మాట్లాడి ఉంటారని అనుకోలేమంటోంది పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. ఎప్పటి నుంచో ఆమెలో అసంతృప్తి ఉండొచ్చని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ చురుగ్గా వ్యవహరించకపోవడం కూడా ఓ కారణం అయి ఉండొచ్చని సదరు రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడుతోంది. అంతేకాదు, కవిత చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సొంత పార్టీ వాళ్లే అడ్డు తగలటం షాకు గురి చేస్తోంది. బీసీ ఓట్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలకి చెక్ పెట్టేలా పూలే పేరుతో బీసీలను కవిత ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా సొంత పార్టీ వాళ్లే ఆమెను వెనక్కి లాగుతుండడం ఆశ్చర్యం కలుగుతోంది. అంతేనా, కవిత కార్యక్రమాలు పెట్టుకున్న సమయంలోనే సరిగ్గా కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి ఆమె ప్రయత్నాలను నీరుగార్చడం వెనుక ఖచ్చితంగా కేసీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. వాస్తవానికి బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య పోటీ కొత్తగా పుట్టిందైతే కాదు. ఈ ముగ్గురు కేసీఆర్ తర్వాత తానే అన్న విధంగా నిత్యం పోటీ పడుతూ కనిపిస్తూ ఉంటారు. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఎవరు అన్న దానిపై సమాధానం తక్కువని చెప్పడం చాలా కష్టం. ఎన్ని లెక్కలు వేసినా కేటీఆర్, హరీష్, కవిత ఈ ముగ్గురు పార్టీకి కవచ కుండల్లాంటి వారు. కేటీఆర్ విషయానికి తీసుకుంటే ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విజయాలు సాధించి మంత్రిగా బలమైన ఇమేజ్ సంపాదించుకున్నారు ఆయన. అలాగే హరీష్ రావు పార్టీ పెట్టిన నాటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఉద్యమకారులకు చేరువై గ్రామీణ స్థాయిలో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసి ఉద్యమ కాలంలో జాగృతి ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కవిత. ఈ ముగ్గురు నేతలకు మంచి జనాకర్షణతో పాటు ప్రసంగాలతో ఆకట్టుకునే సమ్మోహన శక్తి కూడా ఉంది. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ముగ్గురు కలిసి ఉంటే బీఆర్ఎస్కు పెద్ద అసెట్, లేదంటే తీవ్ర నష్టమే. అయితే ఈ ముగ్గురి మధ్య వివాదానికి అసలు కారకుడు కేసీఆర్ అంటోంది పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
కేసీఆర్ స్వార్థపూరిత రాజకీయాలతోనే ఈ పరిస్థితి దాపురించిందని చెబుతోంది. కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం, 2018లో హరీష్ రావుని కనీసం మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, ఈటెళ్ల రాజేందర్ని సైతం పార్టీ నుంచి గెంటివేయడం ఓట్లేసిన ప్రజలకు నచ్చలేదని. అందుకే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తమ కోపాన్ని చూపించడంతో బీఆర్ఎస్ స్థానాలు 11 నుంచి 9కి పడిపోయాయి. ఈటెల్ రాజేందర్లాని నాడు పార్టీలో సీనియర్లుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వేముల వీరేశం వంటి నేతలను సైతం అవమానకరంగా బయటికి పంపించేయడంతో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకు పడిపోగా ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకపోవడం పార్టీ దుస్థితిని తెలియజేస్తుందని పీపుల్స్ పల్స్ చెబుతోంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో పోరాడాల్సిన బీఆర్ఎస్లో కుటుంబ కలహాలకు విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. మరొకవైపు పార్టీ నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోగా ఫామ్ హౌస్ నుంచి ఇటు పార్టీని అటు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో డైరెక్షన్ చేస్తూ డిక్టేట్ చేయడం, ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పీఏసీ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. మొదట హరీష్ రావుకి ఇస్తామని చెప్పారు, కానీ దానిపై ఎలాంటి పోరాటం చేయకపోవడంతో బీఆర్ఎస్ నష్టపోయింది. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేది కేసీఆర్ విషయంలో ఒకప్పుడు యాక్సెప్ట్ చేశారు. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. నివురుగప్పిన నిప్పులా ఉంది. స్వీయ నిర్ణయాలు, నియంతలా వ్యవహరించడంతో పార్టీ నెట్వర్క్ పెద్దగా బలపడకపోవడం బీఆర్ఎస్కు అతిపెద్ద మైనస్. ఏదేమైనా కేటీఆర్, హరీష్ రావు, కవిత కేసీఆర్తో సఖ్యతగా ఉంటూ సాధించిన విజయాలు ఎన్నో. ఎప్పుడైతే ఆధిపత్యం కోసం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారో బీఆర్ఎస్కు గడ్డుకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా ఈ 4 ముక్కలాట పోరుకు వీలైనంత త్వరగా కేసీఆర్ ముగింపు పలకకపోతే పార్టీ ముక్కలవ్వడం ఖాయమంటోంది పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పీపుల్స్ పల్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.